అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఇక్కడ గీతా శతాక్షి గోలోకధామ్ ఆగిరిపల్లి గ్రామంలో గల ఈ గోలోకధామ్ నుంచి మేము ఇక్కడ నరసింహస్వామి ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము ఇవాళ. సో ఇది ప్రతి పౌర్ణమికి చేయాలి అనే సంకల్పం చేశాము. సో ఇవాళ ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ చేస్తూ మన సనాతన ధర్మం ప్రచారం చేస్తూ, అలాగనే ముఖ్యంగా మన గోవు యొక్క ప్రాతిష్ఠితం, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూ, గోవు మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనము అందరికీ దారిలో మేము వెళ్తున్న దారి అంతా కూడా ఇక్కడ గ్రామ ప్రజలకి అది మేము చెప్తూ ఉన్నాము. సో అలా చెప్తూ ఇవాళ చాలా దిగ్విజయంగా ఈ గిరి ప్రదక్షిణ మేము పూర్తి చేసుకున్నామండి. తెల్లవారుజామునే గోపూజ చేసి గోవు యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి మనుషులకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి. ముందు ముఖ్యంగా మా వంతు ప్రయత్నంగా ఈ ధర్మ ప్రచారం అనేది ఇలా మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ. సో ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ చేయాలి. గిరి ప్రదక్షిణతో పాటు ఇక్కడ అన్నప్రసాదం కూడా జరుగుతుందండి. సో ఈ స్వామివారు ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలెక్ట్ చేస్తారని, తర్వాత పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయ్యేలాగా చేస్తారనేది ఇక్కడ ఉన్న నమ్మకం. సో ఆగిరిపల్లి అని మనం పిలుస్తున్నాము, కానీ ఇది ఫస్ట్ ఇక్కడ భగవంతుడు స్వయంభూగా వెలచిన ఇక్కడి నుంచి చేయడం అనేది మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. సో మీ అందరికీ గీతా శతాక్షి నుంచి మా ఆహ్వానం ఇది. సో ప్రతి పౌర్ణమికి ఇక్కడ గిరి ప్రదక్షిణ ఉంటుంది. తదనంతరం ఇక్కడ గోపూజ ప్లస్ ఇక్కడ భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు జరుగుతుందండి. సో మీరు అందరూ వచ్చి తరించాలని మా విన్నపం. జై గోమాత, జై భరతమాత. ఈరోజు అనగా 30 ఏప్రిల్ 2026 ఈరోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా ఆగిరిపల్లిలో ఉన్నటువంటి మన గీతా శతాక్షి గోలోకధామం నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరిగింది. గిరి ప్రదక్షిణ మేము లక్ష్మీనరసింహస్వామి గుడి ఆలయం వరకు వెళ్ళి అక్కడ స్వామివారి పూజా కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుని మేము గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తూ మళ్ళీ గోశాల దగ్గరికి వచ్చి గిరి ప్రదక్షిణ ముగించామండి. ఆ తర్వాత మాతో వచ్చినటువంటి భక్తులందరం కూడా కలిసి ఇక్కడ అన్నప్రసాద వితరణ జరిగింది. అదే అట్ ద సేమ్ టైం రామకృష్ణ గారు అని చెప్పి ఆయన ఎంతో అద్భుతంగా భగవద్గీత కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు. ఎంతో అద్భుతంగా గీతా పారాయణం చేశారు. మేమందరం కూడా ఎంతో ముగ్ధులమయ్యాం. ఎంతో అద్భుతంగా గీతా పారాయణం తెలియజేశారు ఆయనకి ధన్యవాదాలు. అట్లాగే సత్యనారాయణ గారు కూడా విజయవాడ నుంచి వచ్చి ఆయన అద్భుతమైన గీతాలు ఆలపించి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో అద్భుతంగా ముగ్ధులను చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం అనేది ఆగిరిపల్లిలో శ్రీ వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ కూడా ప్రతి నెల పౌర్ణమి రోజున ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం మేము శ్రీ గీతా శతాక్షి గోలోకధామం తరపున ప్రారంభించడానికి నిశ్చయించినాము. స్వామివారి అనుగ్రహంతో జరుగుతుంది. సో కావున భక్తులెల్లరూ కూడా పౌర్ణమి రోజున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొందాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అట్లాగే ఈ యొక్క గిరి ప్రదక్షిణ
లెంగ్త్ వచ్చేసేసి సుమారు 2 కిలోమీటర్లు ఉంటది. అంటే ఒక గంట, గంటంపావులో మనం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు. ఎంతో చక్కగా ఉంది. చుట్టూ కూడా ప్రకృతి వేప చెట్లతోటి, రకరకాల మొక్కలతోటి ఎంతో అద్భుతంగా పచ్చగా చాలా బావుంది. మిగిలిన భక్తులందరికీ కూడా నేను తెలియజేసేదేంటంటే, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది, మనం అందరం కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని చెప్పి నేను సర్వదా కోరుకుంటున్నాను. జై గోమాత, భరతమాతాకి జై. ఇట్టండి మీరు ఇట్టండి మధ్యలోకి రండి. కూర్చున్నా. ఇక్కడ పెట్టు. గోమాత ఈరోజు గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈరోజు